ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. గత దినమంతా కాచి కాపాడి మరి ఒక దినమును దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమంతట్లో దేవుని సంతోషపరిచే వారంగా మన పనులన్నిట్లోనూ దేవునికి ఆరాధన కలుగునట్లుగా ఈ మంచి ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందుముగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యముతో దేవుని మాటతో మన హృదయములు నింపుకున్నప్పుడు మన శరీర ప్రాణాత్మలు ఆయన జీవము ద్వారా, ఆయన కృప ద్వారా ఆయన నామాన్ని హెచ్చించుటకు దేవుడు కృప చూపునుగాక. దేవుని వాక్యం మన హృదయంలో నింపి 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 దేవుడు మనల్ని బలపరచునుగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది. స్తుతియాగం అర్పించి దేవునికి మహిమ చెల్లించే విధముగా మనల్ని దేవుడు బలపరచునుగాక. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వారమై మనం వెళుతున్న మార్గంలో చేస్తున్న పనుల్లో ఆయన సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక. దేవుని ప్రియమైన కుమారుడైన యేసయ్యా నీకు స్తోత్రం. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము కొరకు నీకు స్తోత్రం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీకు స్తోత్రం. పరమాత్మని కుమారుడైన యేసయ్యా నీకు స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్యా నీకు స్తోత్రం. సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని కుమారుడా యేసయ్యా నీకు స్తోత్రం. దావీదు కుమారుడా యేసు నీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. ప్రేమ స్వరూపుడువైన యేసయ్యా నీకు స్తోత్రం. పరిపూర్ణుడా యేసయ్యా నీకు స్తోత్రం. పరిపూర్ణ జ్ఞానం గల యేసయ్యా నీకు స్తోత్రం. ఈ లోకమునకు వెలుగైన యేసయ్యా నీకు స్తోత్రం. నిజమైన వెలుగుగా ఉన్న యేసయ్యా నీకు స్తోత్రం. ప్రతి మనిషిని వెలిగించుచున్న యేసయ్యా నీకు స్తోత్రం. అన్యజనులకు వెలుగై ఉండు యేసయ్యా నీకు స్తోత్రం. నమ్మకమైన సత్యసాక్షివైన యేసయ్యా నీకు స్తోత్రం. వధింపబడినట్లుండిన దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రం. దేవుని గొర్రెపిల్లవైన యేసయ్యా నీకు స్తోత్రం. గొర్రెల గొప్ప కాపరివైన యేసు మీకు స్తోత్రం. మంచి కాపరి యేసయ్యా నీకు స్తోత్రం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా నీకు స్తోత్రం. ప్రధాన కాపరి అయిన యేసయ్యా నీకు స్తోత్రం. ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసయ్యా నీకు స్తోత్రం. అతిక్రమ క్రియలను బట్టి గాయముల నొందిన యేసయ్యా నీకు స్తోత్రం. మా దోషములను బట్టి నలుగగొట్టబడిన యేసయ్యా నీకు స్తోత్రం. అనేకుల పాపమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన యేసయ్యా నీకు స్తోత్రం. పాతాళమును జయించిన యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతి యాగము ద్వారా మన కార్యములు నెరవేరునుగాక, మన మార్గములు సరళమవునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించి దేవుని గణపరచాలని, స్తుతించాలని, అనేక విషయాల కొరకు మనం ప్రార్థించుటకు ప్రభు సహాయము చేయునుగాక. సైన్యములకు అధిపతివైన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు పరలోకమందు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎంత మహిమగల దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవానికే వందనములు స్తోత్రములు తండ్రి. ఆకాశములు భూమియు పట్టజాలని దేవుడవు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నరమాతృలమైన మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్న
ఉన్నావు దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్య, మాకు రక్షణ భాగ్యం దయచేసావు, రక్షణ కాపాడుకొనుటకు పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించావు దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో తీరుస్తున్నావు దేవా, నీకు స్తోత్రం 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 దేవా. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకువానికి దొరుకునని నీ వాక్యము ద్వారా నీ పాద సన్నిధిలో ప్రార్థించమని సెలవిచ్చావు దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకేమీ తక్కువ కాదని నీ మాటను సెలవిచ్చావు దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా, మేము చేయు భక్తి ఏమాత్రము తగ్గకుండా ప్రతి విషయంలోనూ నేను స్తుతించి ప్రార్థించే విధముగా నీ సహాయము దయచేయము దేవా. యేసయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము చేస్తున్న పని సమయములో కూడా నిన్ను స్తుతించుటకు ప్రార్థించుటకు విశ్వాసమును బలపరచుము దేవా. దేవానికి స్తోత్రం. నా దేవా, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులని చెప్తున్న నీ మాటను బట్టి నీకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా అయ్యా నా తండ్రి, పరిశుద్ధ గ్రంథం ఎంతో శ్రద్ధగా చదువుటకు కృప దయచేయము దేవా. అనుదినము నీ వాక్యము నీ ప్రజలు విని అనేకులు చదువుటకు కృప దయచేయము దేవా, వినుటకు కృప దయచేయము దేవా. వాక్యము వినే చెవులను దయచేయము దేవా, గ్రహించి అనుసరించుటకు సహాయము దయచేయము దేవా. వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు కృప దయచేయము దేవా. నీవి లోకములో ఉన్నప్పుడు ఎంతో గొప్ప పరిచర్య చేశావు తండ్రి, నీకు స్తోత్రం. అనేకులను చూసి కనికరపడి వారిని నా ప్రభువా అయ్యా స్వస్థపరిచావు, విడిపించావు నా తండ్రి, బాగు చేసావు దేవా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ కృప వలన ఈ కార్యములన్నీ నీ వలనే జరిగినాయని స్తుతిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించుము దేవా. నీ ప్రజలను సర్వోన్నతుని శక్తి కమ్ముకొనుగాక దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాకోబు దేవా, నీ పైన ఆధారపడి ప్రార్థిస్తున్నాము దేవా, కనికరించుము దేవా, నీ సహాయము దయచేయము దేవా. పరిశుద్ధ స్థలము నుండి నీ సహాయము మాకు అనుగ్రహించుము దేవా. యాకోబును నీ వైపుకు మళ్లించుకున్నావు దేవా. అలాగే అనేకులను మా దేశ ప్రజలను, నాయకులను, అధికారులందరినీ నీ వైపుకు ఆకర్షించుకో దేవా. స్తోత్రం 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 దేవా. సియోన్లో నుండి నీ ప్రజలను, వారు వెళుతున్న మార్గమును, వారు చేస్తున్న పనులను ఆశీర్వదించుము దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆపద, కన్నీరు, కష్టము, శోధన, వేదనలో, శ్రమలో ఆదరించుము దేవా, ఆదుకొనుము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవు ఆకాశమందున్నావు, మేము భూమి మీద ఉన్నాము దేవా. సర్వ సృష్టిలో మేము ఏపాటి వారము దేవా. మట్టి ఘటములైన మమ్మను ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, అనేకులను బహు బలముగా మాదిరిగా వాడుకుంటున్నావు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నీ సంఘమును లేవనెత్తుము దేవా, నీ రాకడ కొరకు సంఘమును సిద్ధపరచుము దేవా. ఓ సంఘ సహవాసంలో పరిశుద్ధ జనాంగము నమ్మకముగా నీకు ఇష్టమై ఉందురుగాక. స్తోత్రం 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 దేవా. సంఘములో జరుగు ప్రతి పరిచర్యలో పాలి భాగస్తులుగా ఉందుముగాక దేవా. సంఘములో అనేకులు చేర్చబడాలి, వారికి తెలియని విషయములు బయలుపరచుము దేవా. గ్రహించున్నట్లు జ్ఞానము దయచేయము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని నీ కనికరముతో నింపుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. భారముతో కన్నీటితో ప్రార్థిస్తున్నారు దేవా, ఆలకించుము, నీ కార్యము జరిగించుము. వారి భారము తేలిక చేయము దేవా, వారి కన్నీరు తుడువుము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. వారి జాబ్ కొరకు నీవు కృపచూపుము దేవా. మంచి జాబ్లో స్థిరపరచుము తండ్రి. జీతం పెరగాలి దేవా. నెల నెల జీతము నా తండ్రి వారికి చేతికి అందాలి ప్రభువా. ఆటంకములు చెదరగొట్టండి తండ్రి. నా దేవా మీ సహాయం అనుగ్రహించండి. కుటుంబంలో సమాధానము, మిగులు, సమృద్ధి కలుగును గాక దేవా. వారి కుటుంబములు ఆత్మలో వర్ధిల్లాలి దేవా. చిన్న పిల్లలు, యవన బిడ్డలు విషయంలో నీ ఆలోచన జరిగించుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. వారి భవిష్యత్తు, వారి స్టడీస్ నీ కృపలో కొనసాగుటకు కుటుంబ కలహాలు లేకుండా అణిచివేసి బుద్ధి, జ్ఞాన, వివేకములు అనుగ్రహించుము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. పిల్లలు తమ తల్లిదండ్రులకు విధేయులై దైవ భయము కలిగి ఉందురుగాక దేవా. యేసయ్య, వ్యాపారస్తులను దర్శించుము దేవా. యేసు నామములో వారి వ్యాపారము ఆశీర్వాదకరంగా జరుగునుగాక. వ్యాపారంలో కావలసిన మెలకువలు, సమయోచితమైన సహాయము, ఆలోచన దయచేయము దేవా. శత్రువు కలవరపరచాలని, నష్టము చేయాలని పొంచి ఉండి శోధిస్తాడు దేవా. నీకు స్తోత్రం 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 దేవా. వ్యాపారస్తులు అనేకులు వ్యాపారం లేదు, జరగలేదు, నష్టం వస్తుందని చెప్తారు. ఇక ముందు అలాంటి మాట వినబడకూడదు ప్రభువా. దేవా, వ్యాపారమందు
నీ ఆలోచన నీ చిత్తము జరిగించుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. ధైర్యము నిబ్బరము అనుగ్రహించుము దేవా. నీ మాట ద్వారా వారిని బలపరచుము దేవా. మా జీవితంలో జయము కలుగునట్లుగా నీ మాట ద్వారా కృపచూపుము. మోకరించి ప్రార్థించి జయం పొందుటకు ప్రార్థనాత్మతో నింపుము దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. అయ్యా, నీ సహాయం మాకు ఎల్లప్పుడూ కావాలి ప్రభువా. దేవా, అనుగ్రహించుము. అందుకే ప్రతి విషయంలో మేము నీ ఎదుట నీ పాదముల దగ్గర మోకరించి ప్రార్థించుదుము గాక. నిన్ను బట్టి అతిశయపడుదుము గాక. యేసు నామములో నిన్ను గణపరచుటకు కృప కలుగును గాక. దేవా, మేము నీ మీద ఆధారపడి ఉన్నాము. అందుకే శత్రువును చెదరగొట్టి నీ ప్రజలకు జయము దయచేస్తున్నందుకు నీకు స్తోత్రం 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 దేవా. మా వ్యక్తిగత జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాము దేవా. సంపూర్తిగా నా తండ్రి నీ మీద ఆధారపడినట్లు, అతిశయపడినట్లు, నీ యందు ఆనందించినట్లు గొప్ప అనుభూతిని కలిగించుము దేవా. నీకు స్తోత్రం దేవా. స్తోత్రం స్తోత్రం యేసు నామములో నా తండ్రి నీ పాద సన్నిధిలో అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.